వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఈ ఉదయకాల సమయంలో దేవుని మనము కొనియాడాలి. నీ పరిస్థితి చెయ్యి దాటక ముందే నువ్వు ఆయన్ను కొనియాడాలి. నీ ఆరోగ్యం నువ్వు పోగొట్టుకోకముందే ఆయన్ను కొనియాడాలి. నీ అవకాశాలు నువ్వు జార విడవకముందే ఆయనను కొనియాడాలి. ప్రియులారా, దేవునిని మహిమపరచటంలో ఎప్పుడు కూడా మనము జాగు చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మానవుడు దేవుని యొక్క మహిమ యొక్క పోలిక కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనను మహిమపరుస్తూ రావాలి. ప్రతి క్రైస్తవుడు 3 విషయాలు ఆలోచించాలి. మొట్టమొదట, నేను ఎవరిని మహిమపరచాలి. రెండవది, నేను ఎక్కడ మహిమపరచాలి. మూడవది, నేను ఎలా మహిమపరచాలి. ఈ 3 అర్థం చేసుకుంటే మన జీవితంలో ఎంతో గొప్ప ఆనందం, సంతోషం కలుగుతుంది. నువ్వు ఎవరిని మహిమపరచాలి అంటే, నిన్ను సృష్టించి, నిన్ను రక్షించి, నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి మహిమపరచాలి. ఎక్కడ మహిమపరచాలి అంటే, ప్రజలందరి ముందు, అన్యుల మధ్యలో నువ్వు మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి అంటే, నీ జీవితము ద్వారా, నీ విశ్వాసము, నీ భక్తి, నీ సాక్ష్యం ద్వారా మహిమపరచాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది వారి జీవితాలలో దేవునికి మహిమ తీసుకొచ్చారు. దేవుని మహిమ అంటే నువ్వు మహిమపరచటమే కాదు, నీ జీవితాన్ని చూసి నీ దేవుడు నిజమైన వాడని ఇతరులు కూడా మహిమపరచాలి. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో యోసేపు ఫరో ఎదుట దేవుని మహిమపరిచాడు. ఫరో కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనంలో ఫరో అంటున్నాడు, అతడు తన సేవకులను చూచి, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా. ప్రియులారా, మొట్టమొదటిగా ఒక అన్యుడైన ఫరో దేవుణ్ణి, ఆయన పేరును పలుకుతున్నాడు. నిజమే, ఈ దినాన మన జీవితం, మన సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ రావాలి. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే మొదటి దినవృత్తాంతములు 29:10, రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. నిజమే, దేవుని మందిరం కొరకై ప్రజలన్నీ తీసుకొస్తున్నప్పుడు, సమకూడుతూ ఉన్నప్పుడు దావీదు మాత్రమే కాదు, జనులందరూ కూడా దావీదుతో కలిసి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. కాబట్టి ప్రియులారా, దావీదు వలె మనం దేవుణ్ణి మహిమపరిచినప్పుడు ప్రభువే మనకు అన్ని అవసరాలు కూడా తీరుస్తాడు. ఇది రెండవదిగా చూస్తున్నాము. మూడవ సందర్భం మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మొదటి రాజులు 18:38, ఏలియా దేవుణ్ణి ఎంత మహిమపరిచాడో మనకు తెలుసు. అంతేకాదు, అక్కడ 39వ వచనములో అంతట జనులందరూ దాన్ని చూచి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. ఏలియానే కాదు, ఏలియా దేవుణ్ణి ప్రజలందరూ కూడా మహిమపరుస్తున్నారు. ఇది మూడవ సందర్భంగా చూస్తున్నాము. నాలుగవది చూస్తే దానియేలు ద్వారా మరి ఎంతో అన్యులైన రాజులైన వారు, దర్యావేషు లాంటి వారు కూడా దేవుణ్ణి మహిమపరిచారు. దానియేలు గ్రంథం
6:25లో ఆ దర్యావేష అంటున్నాడు. కిందకు చూస్తే 26వ వచనం, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఒక రాజు దైవ రాజైన దేవుణ్ణి, రారాజైన దేవుణ్ణి, రాజాదిరాజైన దేవుణ్ణి మహిమపరచడానికి దానియేలు కారణంగా కనపడుతున్నాడు. ఇది 4వదిగా చూస్తున్నాము. 5వదిగా చూసినట్లయితే షడ్రక్, మెషక్, అబేద్నెగో కూడా రాజైన నెబుకద్నెజరు ఎదుట దేవుని మహిమపరిచారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం, నెబుకద్నెజరు అంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. ప్రియులారా, ఇక్కడ ఒక అన్య రాజు కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 6వ సందర్భం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే 55వ వచనములో స్టెఫెను దేవుని మహిమపరచటం, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను అంటున్నాడు. నిజంగానే ప్రియులారా, దేవుని యొక్క మహిమను ఆ రోజున పరలోకములో భూలోకములో స్టెఫను చూపించిన వాడుగా ఉంటున్నాడు. తద్వారా దేవునికి ఎంత మహిమ వచ్చింది. 7వదిగా చివరిగా చూస్తే అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా ఆయన దేవుణ్ణి మహిమపరిచాడు, ప్రజలు కూడా దేవుణ్ణి మహిమపరిచారు. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి. ఇలాగా ప్రియులారా 7 వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూస్తూ వచ్చాం. వారి యొక్క ప్రతి జీవితంలో కూడా త్యాగం కనపడుతుంది. అనగా నీ శ్రమ అనేది దేవునికి మహిమ తీసుకొస్తుంది, నీ కష్టం అనేది దేవునికి మహిమ తీసుకొస్తుంది. నువ్వేదైనా కోల్పోవటానికి ఇష్టపడితే ప్రభువుకు మహిమ వస్తుంది. అంతేకాదు, తాను నీ ద్వారా మహిమ పొందిన దేవుడు నిన్ను మహిమపరచకుండా, నిన్ను గనపరచకుండా, హెచ్చించకుండా ఉండలేడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కటే, నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా, అవమానపరుస్తున్నావా? యోసేపు దేవుణ్ణి మహిమపరిచాడు, దావీదు దేవుణ్ణి మహిమపరిచాడు, ఏలియా దేవుణ్ణి మహిమపరిచాడు, దానియేలు దేవుని మహిమపరిచాడు, షడ్రక్, మెషక్, అబేద్నెగో దేవుని మహిమపరిచారు. 6వదిగా స్టెఫను దేవుని మహిమపరిచాడు. 7వది అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి మహిమపరిచాడు. నిజంగా వారి జీవితాల ద్వారా ఇతరులు కూడా అక్కడున్న వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు. ఈరోజు నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ యొక్క పనిలో, నీ సంఘంలో నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుందా? ఇంతవరకు రాలేదేమో. ఇక నుంచి ఆయనకు మహిమ తీసుకొచ్చే వారంగా ఉందాం. దేవుడు కోరుకునేది మన ద్వారా కేవలం మహిమ మాత్రమే. ఆయనకు తగిన మహిమను మనము ఆరోపించినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. దేవుని మహిమను ఎప్పుడూ తక్కువ చేయొద్దు. దేవుని మహిమను ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన మహిమపరిచినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకనే అంటున్నాడు, పరిస్థితులు చేయి దాటకముందే, నీ బలమంతా పోకముందే ఇప్పుడే దేవుని మహిమపరచు. నువ్వు ఆయన మహిమపరిస్తే నిన్ను ఆయన మహిమపరుస్తాడు. ఇలాంటి కృప దేవుడు నీకు దయచేయనట్లు ప్రభు సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభు యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వేకువ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. నిన్ను మహిమపరిచే జీవితం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ మహిమను ఎక్కడ మేము తక్కువ చేయకున్నట్లుగా మాకు సహాయం చేయండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ దీవించి నీ మహిమార్థమైన జీవితాలు వారికి అనుగ్రహిస్తూ రమ్మని కృతజ్ఞతాస్తుతులు వందనాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు
వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము